చదువేస్తే ఉన్నమతి పోకూడదు. ప్రస్తుతం మహావిద్యావంతుడు, స్వయం ప్రకటిత మేధావా, లేకపోతే సమాజం గుర్తించిన మేధావా ఏదైనా పక్కన పెడితే చలసాని శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ ఇంటలెక్చువల్స్ ఫోరం అన్నటువంటి దానికి ఆయనే హెడ్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ఇది ఆయన ప్రయోజనమా, రాష్ట్ర ప్రయోజనమా, దేశ ప్రయోజనమా, లేకపోతే గులానంద లహర తేలాలి. వేలాది రైళ్లు ఉత్తర భారత ఆధ్యాత్మిక టూరిస్ట్ సెంటర్కి భారీగా మళ్లిస్తున్నారు. మా భద్రాచల రాముడిపై 0.0001% దృష్టి అయినా పెట్టారా మోషాజీ. మా తిరుపతి ప్రాధాన్యత తగ్గించే భాజపా ఆర్య బ్యాచ్ భారీ డెప్త్ కుట్ర. ఇది మరి ఆయనే పెట్టారా లేదా అన్నది తెలియదు. ఇది నిజమైతే మాత్రం ఇంతకు మించి వెర్రితనం, ఇంతకు మించిన మూర్ఖత్వం, ఇంతకు మించిన తలతెక్కతనం, ఇంతకు మించిన రెచ్చగొట్టు ధోరణి ఉండదు. దేవుళ్ళకి కూడా ప్రాంతాలు, వర్గాలు, వైరాలు సృష్టించడం అన్నటువంటిది. తెలంగాణ ఆంధ్ర ఉద్యమం టైంలో ఆంధ్రాకి మంచి చేస్తున్నట్టు నటిస్తూ తెలంగాణలోని తమ ఆస్తుల్ని కాపాడుకుంటూ తెలంగాణలోనే దర్జాగా బ్రతికేస్తున్నటువంటి వాళ్ళలో ఒకరు ఆయన. బ్రతికేయచ్చు, తప్పులేదు. కానీ చివరికి తిరుమల వెంకన్నకి, అయోధ్య రాముడికి పోటీలు పెట్టి, లేకపోతే రేపొద్దున మధుర కృష్ణుడికి, వారణాసి శివుడికి పోటీలు పెడతారేమో. మోడీ మీద ద్వేషం ఉంటే మనం ఇంతకుముందు తిట్టుకున్నట్టే తిట్టిపోయచ్చు, లేదా బీజేపీ మీద ద్వేషం ఉంటే మనం కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులం కాబట్టి అది నడుపుకోవచ్చు. కానీ చివరికి దేవుళ్ళ గుళ్ళకి సంబంధించినటువంటి ఈ తరహా మాటలు ఆయన స్థాయికి తగ్గవా కాదన్నది ఆయన ఆలోచించుకోవాల్సింది.